హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వరూప. మీరు చూస్తున్నది స్వరూప మల్టీ వ్లాగ్స్ అండి. ఈరోజు చిన్న వీడియో. ఇక్కడ మన ఇంటి ముందు ఒక చామంతి చెట్టు ఉందండి, చూడండి. దానికి వైట్ చామంతి అండి, ఇది చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసేమో గులాబీ చెట్టు ఉందండి. ఒక్క కొమ్మకే చాలా పూలు ఉన్నాయండి, 10 పూలు. చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడేమో నూరు వరహాల పూలండి, చూడండి. ఇక్కడేమో కల్లాపి చల్లి చక్కగా ముగ్గులేసానండి. వేసాను చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను నేనైతే. నచ్చాయో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు వచ్చినట్టుగా నేను వేసానండి, చూడండి. ఈరోజు సాటర్డే కాబట్టి పూజ చేసుకుంటున్నానండి, స్నానం చేసి. ఇది వెంకటేశ్వర స్వామికి చేస్తున్నాను, రాములవారు వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తున్నాను. ఫస్ట్ వీడియో యూట్యూబ్లో పెట్టాలని పూజ చేసుకుంటున్నానండి. మన ఇల్లు చాలా చిన్నగా ఉంది కాబట్టి ఇంట్లో ఒక మూలకి టేబుల్ పెట్టి, టేబుల్ పైన ఫొటోస్ పెట్టానండి. ఫొటోస్ పెట్టి అక్కడే పూజ చేసుకుంటున్నాను. చాలా చక్కగా అలంకరించానండి, చూడండి ఎంత బాగున్నాయో. వినాయకుడు, అందరూ వినాయకుల వారు, వెంకటేశ్వర స్వామి, రాములవారి స్వామి, హనుమాను, దుర్గామాత అందరూ ఉన్నారండి. చాలా చక్కగా ఉందండి పూజ చేసుకుంటేను. అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో ఈరోజు. పూజా విధానం ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి. నాకు సపోర్ట్ చేస్తూ నన్ను ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ టైం వీడియోలో మాట్లాడడం వల్ల మాట తడబడిపోతుందండి, సరిగా మాట్లాడలేకపోతున్నాను, క్షమించాలండి అందరూ నన్ను. ఇంకా మంచి మంచి వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తానండి. మా పల్లెటూరి వాతావరణాన్ని, మా పల్లెటూరి పచ్చదనాన్ని, మా పల్లెటూరి పద్ధతులను అన్నీ మీ ముందుకు తీసుకొస్తానండి. మీరు నచ్చేలాగా, మీకు నచ్చేలాగా, మీరు మెచ్చేలాగా ప్రతి ఒక్క వీడియో మీ ముందుకు తీసుకొస్తానండి. పూజా వీడియో పెట్టానని మాత్రం అనుకోకండి. ముందు వీడియోలలో ప్రతి ఒక్క వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఇదొకటే వీడియో పెట్టాను, తీశాను కాబట్టి ఈ వీడియోనే చూపిస్తూ అంతా మీకు చెప్తున్నానండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఉంటాను. పూజ అయిపోయిన తర్వాత అన్నం తింటున్నానండి. ఈరోజు మనది చిక్కుడుగాయ తోటకూర. ఎవరికైనా తెలుసో తెలియదో నాకైతే తెలియదు, కామెంట్ చేయండి. చాలా బాగుంటుందండి, చేసుకోండి మిక్సింగ్ కర్రీ. ఉంటానండి.